life like? By the way, that's my dad, that's my mom. Yeah. That's me. I had a nice little toy. I don't know where it is right now, but I did have it at some point. No, listen, growing up, my father is a first generation politician. How many of you kids actually cannot speak Telugu? Any non-Telugu speakers? Nobody? సో మనం తెలుగులో కూడా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చిన్నప్పుడు బేసిక్గా నాన్న ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్. నేను పుట్టింది 76లో. సో నాన్న హీ ఎంటర్డ్ పాలిటిక్స్, మై డాడ్ ఎంటర్డ్ పాలిటిక్స్ వెరీ వెరీ యంగ్. హీ వాజ్ బోర్న్ 54. సో హీ ఎంటర్డ్ పాలిటిక్స్ అరౌండ్ ద టైమ్ ఐ వాజ్ బోర్న్. అంటే 21-22 years హీ వాజ్ ఆల్రెడీ దేర్. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి హీ జాయిన్డ్. అండ్ ఈజ్ ఫస్ట్ జన్, రైట్? సో హీ హ్యాడ్ టు స్ట్రగుల్ రియలీ రియలీ హార్డ్ టు గెట్ టు వేర్ హీ వాజ్. సో ఏం జరిగేదంటే ఫస్ట్ జనరేషన్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు గాడ్ ఫాదర్లు కానీ ఇంకోరు కానీ ఎవరు ఉండరు. మాకు ఈజీ, వీ వన్ ద జెనెటిక్ లాటరీ. సో ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ టు ఎంటర్ పాలిటిక్స్ ఆర్ ఎంటర్ ఎనీ సెకండ్ జన్ guy for that matter, be an actor or a lawyer or a politician or a businessman, businesswoman, etc. Somebody coming in, with a platform, it's easier. But unfortunately for him, he had to struggle. So when I say struggle, I mean no successful person on the planet, not in India, not in our state, a single successful soul, be it a man or a woman, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయకుండా సక్సెస్ సాధించిన వాడు ఎవడు నాకు తెలిసిన వాడైతే వాడు లేడు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తోటకూర ఏదైతే చెప్తారో అదేం ఉండదు. సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే లైఫ్లో కొంత సాక్రిఫైస్ చేయాల్సిందే, పర్సనల్ లైఫ్ పక్కన పెట్టాల్సిందే. వర్క్ మోడ్లోనే పని చేస్తేనే మీరు ఏమైనా పైకి పోతారు. సో మా ఫాదర్ కూడా అట్లే చేశారు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అర్థం కాదు, అరే ఈయనేంటి మనకు దొరకట్లేదు, కనబడట్లేదు, మనకు టైం ఇస్తలేడు. అదే ఫ్రెండ్స్ అనుకోరే పెద్దోడు అయిపోయినవరా అంటారు. అట్లా కాకుండా సింగిల్ మైండెడ్ ఫోకస్తో పనిచేస్తేనే కేసీఆర్ గారు హీ బికేమ్ వాట్ హీ బికేమ్. హీ వాజ్, I think now he's one of the longest serving politicians in the country. He won 12 elections from 1983 నుంచి ఈ రోజు వరకు 12 సార్లు గెలిచారు. And he's been tremendously successful. ఆయన ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. The primary reason why he's been able to accomplish so much is because of a single-minded focus. And he has a beautiful mantra, guys, for those of you who are pursuing a career in whatever field of choice. He says only one thing: whatever you choose, do it immensely. సగం చేయొద్దు, ఏం చేసినా మంచిగా చేయాలి. అంటే ఇది నేను చెప్పేది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ అంటే కేసీఆర్ గారి స్టైల్ ఏంటంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ప్రణవ్ని బ్రేక్ఫాస్ట్ పిలిచిండ్రు అనుకో, పిలిస్తే ఆయన ఎంత మ్యాన్ ఆఫ్ డీటెయిల్ అంటే ప్రణవ్ అంటే ఆయనకి ఏమి ఇష్టం, ఆయన వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, మరి ఫ్రైడ్ ఫుడ్ తింటాడా లేదా, పాన్ ఫ్రైడ్ తింటాడా, డీప్ ఫ్రైడ్ తింటాడా, ఎయిర్ ఫ్రైడ్ తింటాడా, ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. బ్రేక్ఫాస్ట్ పిలిచినా అంతే లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఒక 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాలన్నా అంతే డీటెయిలింగ్ ఉంటుంది. ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాలి అంటే, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా అంతే మైన్యూట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒకరోజు ఒక పెద్ద పేరు వద్దులే కానీ ఒక యూనియన్ మినిస్టర్ వస్తున్నాడు, కేసీఆర్ గారు సీఎం. ఆయన నెక్స్ట్ డే లంచ్కి వస్తున్నాడు. నేను బయట ఎక్కడో ఉన్నా, నాకు సడన్గా ఫోన్ చేసినారు. ఎక్కడున్నావు అంటే బయట ఎక్కడో ఉన్నాను, వచ్చేయన్నారు. వెళ్ళిపోయాను. అరే హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా అన్నాడు. నాకు అర్థం కాలేదు, హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎందుకు ఇప్పుడు సడన్గా టాపిక్ అంటే. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, షాగ్ హౌస్ ఉంది, 10 పేర్లు చెప్పిన, ఒకటి చెప్తే ఇప్పుడు తిడతారు ఇక్కడ. సో ఐ సెడ్ 10 పేర్లు ఉన్నాయి సార్ అంటే. ఈ సెడ్ నో బెస్ట్ బావర్చి ఎవరు? ఐ సెడ్ ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఈ లోపల ఇంకెవరినో పిలిచినారు, కూర్చోబెట్టి దాదాపు ఒక ½ అవర్ డిస్కషన్. రేపటి మీల్ ఏంటి, దాని ప్లానింగ్ ఏంటి అంటే. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఈ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, ఈ లెవెల్ ఆఫ్ అటెన్షన్, ఈ లెవెల్ ఆఫ్ ఫోకస్ లేకపోతే, గ్రాన్యులారిటీ లేకపోతే, అంత గ్రాన్యులర్గా మనం విషయం అర్థం చేసుకోకపోతే, సగం ఏదో సూపర్ఫిషియల్గా చూసినాం, పైన చదివినాం. చాలామంది మనం మీరు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, పిల్లలు చాలామంది స్కూల్లో ఉన్నవాళ్ళు, కాలేజీలో ఉన్నవాళ్ళు. ఏం చేస్తామంటే రట్టు కొడతాం, మగ్ చేసి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే కరెక్ట్గా ఒక 2 గంటలు యాదుకుంటుంది. ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ మైండ్ మొత్తం బ్లాంక్ ఉంటుంది. కరెక్ట్ అని చెప్పేది? చాలామంది ఉంటారు అట్లా, నేను కూడా అట్లే ఉండే, ఆల్ ఆఫ్ అస్. సో తేడా ఏంటి అంటే, అర్థం చేసుకుని ఇక్కడ ఎక్కించుకుంటేనేమో చాలా కాలం ఉంటుంది. అది ఏదో ఆ రోజు వరకు 4 లైన్లు గట్టిగా బట్టి ఆడ రాసేదాకానే గట్టిగా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు ఆ ఫ్లో దెబ్బతింటుంది రాసేటప్పుడు. ఫస్ట్ లాస్ట్కి వస్తుంది, లాస్ట్ ఫస్ట్కి వస్తుంది. ఎందుకంటే అట్లా సమ్ టైమ్స్ అది సింక్ మిస్ అవుతుంది. ఒకవేళ అర్థం చేసుకుంటేనే గుర్తుంటుంది. సో కేసీఆర్ గారి స్టైల్ ఏంటంటే, ఈ సేస్ వాట్ ఎవర్ యూ డూ
డూ ఇట్ ఇమ్మెన్స్లీ. సో బ్రేక్ఫాస్ట్కి పిలిచిన ప్రణవ్ని, కాళేశ్వరం కట్టిన 10 లక్షల మంది మీటింగ్ చేసిన, సేమ్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్. సో హీ ఫోకస్డ్ ఆన్ ఆల్ దాట్. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ వర్క్ హీ డిడ్ ఇట్ ఇమ్మెన్స్లీ, రైట్? సో 3 నెలలు 4 నెలలు పోయి అటే ఉంటుండే కాన్స్టిట్యుయెన్సీలో. మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఇన్ఫ్యాక్ట్ నేను 10th లోపల I changed 7 schools. I was in hostels all over the place. In Hyderabad itself, I went to 4 schools. So only 8th, 9th and 10th, these 3 years I was at home. అప్పటిదాకా మొత్తం బోర్డింగ్, రకరకాల ఫోటోలు, రకరకాల స్కూళ్ళు ఉంటాయి. సో కంటిన్యూటీ లేకుండే, చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ దట్ వే. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, ఇట్ టఫన్స్ యూ అప్. Especially when you go to a hostel, especially when you keep switching schools, you have to become the most important quality for a human being, in my mind, is adaptability. You have to adapt to change, you have to adapt to situations, you have to adapt to everything that life throws at you. Like they say, life is what happens when you're planning something else, right? So నీకు వాడే బౌన్సర్లు, నీకు వచ్చే కర్వ్ బాల్స్, వీటన్నిటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే అడాప్టబిలిటీ ఈజ్ ద కీ. అండ్ దాట్స్ వాట్ లైఫ్ టీచెస్ యూ. When you have to change 7 schools, ఫ్రెండ్స్ మారుతారు, టీచర్లు మారుతారు, టీచింగ్ స్టైల్స్ మారుతాయి, స్కూల్ ఎన్వైరన్మెంట్ మారుతుంది, తిట్టేటోడు మారుతాడు, మెచ్చుకునేటోడు మారుతాడు. కాబట్టి దట్ వాజ్ వన్ థింగ్ దట్ ఎర్లీ ఆన్ ఐ పిక్డ్ అప్. సో 10th అది అయిపోయింది. +2కి ఇంకెక్కడికో పోయినా, గుంటూరు పోయినా, అక్కడ చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన. సో దట్స్ మై లాంగ్ స్టోరీ. బట్ టు కీప్ ఇట్ షార్ట్, ఎస్, ఇట్ వాజ్ ఛాలెంజింగ్, మిస్సింగ్ హిమ్, బీయింగ్ అరౌండ్. But my mom was there, of course. She was there full time. She was taking care of all of us and she was making sure that we got what we needed. So we did okay, I think. So, one thing that I have observed, at least in my college days, or probably the narrative is changing now, ఏంటంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, only 2 things for us to do: engineering, doctor, కుదిరితే ఎవరన్నా ఒక lawyer. But you, back in that era, you picked microbiology. నేను పిక్ చేసుకోలేదు, చెప్తే ఇక్కడ నవ్వుతారో మీరు. కానీ ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, ఇది చెప్తే ఇప్పుడు ఎంతమంది అని తిడతారో. కానీ ఏమైందంటే, నాకు ఐ హేటెడ్ మ్యాథ్. ఐ హేటెడ్ అంటే ఇక చెప్పలేను, అంత హేటెడ్ అనమాట మ్యాథ్ అంటే. సో ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పాస్ అయ్యి బయటపడతామా, జీవితంలో మ్యాథ్ అనేది చూడదు. ఎందుకంటే నాకు ఒకటి అర్థం కాకపోతుంది, ఈరోజు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు నేర్పిన ఆ కాస్ తీటాలు, సైన్ తీటాలు నిజంగా ఎవరికి అవసరం పడ్డాయి? నాకు ఇప్పటివరకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎక్కడ అవసరం పడలే. నాకు పైథాగరస్ థియరం నాకు ఎక్కడ అవసరం పడలే. మరి ఎందుకు నేర్పించిండ్రు, ఎందుకు సావగొట్టిండ్రు, ఎందుకు నన్ను అప్పుడు సతాయించిండ్రు, ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. సో మై ఓన్లీ పర్పస్ ఇన్ లైఫ్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th and 10th వాజ్, ఇది జల్దీ కంప్లీట్ చేసుకొని, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని, నేను మ్యాథ్స్ నుంచి తప్పించుకోవాలని ఎజెండాతో పోతుంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అయితే నేను అక్కడ గ్రామర్ స్కూల్లో చదువుకున్నా 8th, 9th, 10th. ఇక్కడ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఇన్ హ్యాబిట్స్. సో ఎంత సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉండే అంటే, మళ్ళీ మా ఫాదర్కి మదర్కి ఐడియాస్ వస్తాయి, మళ్ళీ మనం ఎంపీసీఓ బైపీసీఓ అంటారు అని చెప్పి నేను ఆయనతో పోయి అక్కడ కోటీలా హ్యాబిట్స్లో రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. పోయి ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ 4-5 బుక్స్ పట్టుకొచ్చి మా ఇంట్లో మా ఫాదర్ కూర్చునే టేబుల్ మీద పెట్టినా. పొజిషనింగ్, స్ట్రాటజిక్. సో he came, he saw, he's like, what is this? I said, I'm very interested in liberal arts. అప్పుడు లిబరల్ ఆర్ట్స్ అనపోతుండే, ఏమంటుండే సిఈసి, హెచ్ఈసి. అంటే ఆయన అన్నారు, ఎందుకు అన్నారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్న, మనం చెప్పలేము కదా మ్యాథ్ రాదు అని. సో ఈ సైడ్ ఓకే నీ ఇష్టం రా అన్నారు. అన్నాక ఓకే మంచిగా లిబరల్గా ఆయనది ఏముండే అంటే కాన్సెప్ట్, నువ్వు సివిల్ సర్వెంట్ కావాలి, యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది ఆయనకు ఒక ఖ్వాయిష్. సో నో ప్రాబ్లం డాడీ, చేస్తా అని చెప్పిన. మనకు అప్పుడు తెలియదు కూడా తెలియదు, మా ఆ నిమిషానికి ఆ రోజుకి చెప్పేస్తే ఆ రోజుకి ఇంకా మళ్ళీ సతాయించారని చెప్పిన. తమాషా ఏమైందంటే, ఈ లోపల ఇక్కడ అప్లై చేసిన ఒక 4-5 కాలేజీలలో మా ఫ్రెండ్స్ అందరు అప్లై చేస్తుండే. ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటుండే అప్పుడు కాలేజీలని, దాని పేరేంది, సిద్ధార్థ అని ఒకటి ఉంటుండే, గౌతమి అని ఒకటి ఉంటుండే, రకరకాలు ఉంటుండే. ఇప్పుడు పోయినాయో కానీ. సో వచ్చినాయి, అందులో సీట్లు వచ్చినాయి. 10th మార్కులు డీసెంట్గా వచ్చినాయి, అందులో సీట్ వచ్చింది. పోయి జాయిన్ అయ్యేటోనే. ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో. వాడు కళ్యాణ్ అని, ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు విజ్ఞాన్ కాలేజ్లో పోయి జాయిన్ అయ్యింది. వాడు జాయిన్ అయ్యి వానికి ఏదో ఆస్తమానం, వీడు కాదు ఇలా లేడు వాడు, ఆస్తమానం కీస్తమానం ఏదో ఉండేవానికి. సో వాడు వచ్చిండు. నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు. అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు.
నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి నేను అవునారు అంత బాగుందంటే చాలా బాగుంది, ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్.